వాక్యమును భక్తులుగా చదువుకున్నాము. అది ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 13, 14 వచనము. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఇంతటితో వాక్యం ముగించును. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలం రీతిగా ఆలయంలో కలుసుకొని ప్రభు పేట ప్రార్థన చేసి పాటలు పాడి ఆయన నామాన్ని మహింపరిచే మహాకృప భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు ప్రభు మనకు నేర్పించిన రీతిగా నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. మమ్మల్ని రక్షించుకున్నారు, మీరు శుద్ధిగా చేసుకున్నారు. రాజు అయిన సమూహంలోనికి మీరు మార్చుకునే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మరి అదే సందర్భంలో ఈ భూలోకంలో జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి సదుపాయం బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా అల్లూరులో మీరు ఏర్పాటు చేసుకున్న యూసీవై టీంని బట్టి స్తోత్రాలు. ఆ టీం ద్వారా జరుగుతున్న పరిచయాలన్నిటికీ నీ గట్టి చేసి అనేక ఆత్మల క్షేమం కొరకు, మరి ఆత్మ రక్షణ కొరకు సాధనంగా వాడుకొని మీ నామం కనపరచుకోండి. మీ దీవెనతో నింపుము. దీనదర్శనం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇప్పుడు మాట్లాడుతుండగా తండ్రి మాటలైతే ఉచ్చరించాలను ఆ మాటలే ప్రభువుకు సహాయం చేయండి. సమయాన్ని కూడా మీ సాధులు ఉంచుకోండి. ఆన్లైన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూపించండి. కనెక్ట్ అయిన ప్రతి సహోదరు సహోదరిని బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైనా కరెక్ట్ కావాల్సి ఉంటే వాళ్ళు కూడా సకాలంలో కనెక్ట్ అవ్వడం సహాయం చేయండి. మీ దీవెనతో నింపు. యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా కుటుంబ ప్రార్థనలో రాత్రి కుటుంబ ప్రార్థనలో ఉదయం ఏమో సామెతల గ్రంథం చదువుకుంటా ఉన్నాము. రాత్రి ప్రకటన గ్రంథం చదువుకుంటా ఉన్నాం. ఆ ప్రకటన గ్రంథంలో మేము చదువుకున్న వాక్య భాగం నుండి మాకు నుండి 1-2 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం ఒక శ్రేష్టమైన గ్రంథం. మరి సర్వసాధారణ ఏమిటంటే ప్రాముఖ్యమైన అంశాల్లో ఒక అంశం ఏమిటంటే ఆరాధన. మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన యోహానుకి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క పాదాల మీద సాష్టాంగపడి ఆయన ప్రభుని ఆరాధించిన విషయం మనం చూస్తాము. 2-3 అధ్యాయాల్లో సంఘం ప్రస్తుతము స్థానిక సంఘంలో ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానము, ఆ సంఘానికి చేసిన వాగ్దానాన్ని బట్టి ఆరాధన క్రమం. అలాగే 4-5 అధ్యాయాల్లో 4 జీవులు, ఈరోజు 4 పెద్దలు ఆరాధించిన క్రమము, అలాగే క్రొత్త పాట, మరి కోట్ల కొలది దేవదూతలు ఆరాధించిన విధానము, సర్వ సృష్టి కూడా దేవుని ఆరాధించిన విధానం కనబడుతుందయో కదా. సర్వ సృష్టి అంటున్నప్పుడు కూడాను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం కింద చదువుకున్నట్లయితే ఇప్పుడు భూమి సర్వ సృష్టి మురుగుతూ ఉంది. అయితే సృష్టి పాపం చేసి దాసత్వం పొందని కాదు, కానీ ఆదాము చేసిన పాపాన్ని బట్టి సృష్టి మరి ఇష్టపూర్వకంగా లోనైపోయి ఇప్పుడు దాసత్వంలో ఉంది. రేపు ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకానికి తిరిగి వచ్చినప్పుడు విడుదల చేయబడి ప్రతి 1000 పరిపాలన ఎంత స్వేచ్ఛగా ఉంటాం మనం అంటే ఎంత స్వేచ్ఛగా ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే ఆదాము పాపం చేయక ముందు ఎంత దివ్యకరంగా భూమి సృష్టి ఉండిందో అలాంటి స్థితిలోకి వస్తుంది. సృష్టి ఆరాధించిన ఆరాధన క్రమం ఈ రీతిగా 7వ అధ్యాయంలోను, అలాగే 14వ అధ్యాయంలోను ఇలా చూసుకుంటూ పోతూ ఉంటాము.
ప్రత్యేకంగా 21వ అధ్యాయంలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో ప్రభువుని విశ్వాసించిన మనం చేసే కార్యాల్లో ఒక ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే ఆరాధన. అంటే మానవుని యొక్క రక్షణ సంకల్పం తండ్రి అయిన దేవుడు కలిగి ఉండే ఆ గొప్ప మహా గొప్ప సంకల్పం ఒకటొకటి, ఒకటొకటి, ఒకటొకటి మనకు తెలియపరచబడుతూ ఉంటే నిరంతరం మనం ఆరాధిస్తూనే ఉంటామయ్యా. ప్రత్యేకంగా ఈ ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల అనే మాట 20, 27, 28 పర్యాయాలు గ్రంథస్థం చేయబడిందయ్యా. మరి 5వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ ముద్రలు వేయబడిన గ్రంథాన్ని దేవుని చేతిలోంచి తీసుకునే వాళ్ళు ఎవరు యోగ్యులు కనపడకపోయినప్పటికీ యోహాను భక్తుడు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఆయనకి ఇవ్వబడిన జవాబు అంటే ఎడబాకయ్యా, యూదా గోత్రపు సింహం మరి ఆ ఆ ముద్రలు తీసుకునేందుకు యోగ్యుడు అని చెప్పిన తర్వాత వధింపబడిన గొర్రె పిల్ల ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్ర ఇప్పినట్లు మనకు తెలుస్తుంది. అంటే అక్కడ మన ప్రభుని యేసుక్రీస్తు 2 విధాలుగా ప్రత్యక్షపరచబడుతూ ఉంటాడు. ఒకటేమో యూదా గోత్రపు సింహము, రెండో విషయమేమో వధింపబడిన గొర్రె పిల్ల. ఎవరు ఆ యొక్క గ్రంథాన్ని తీసుకున్న యోగ్యుడు? మన ప్రభుని యేసుక్రీస్తు. మన ప్రభుని యేసుక్రీస్తుని అక్కడ 2 విధాలుగా ప్రత్యక్షపరచబడిన తనను తాను ప్రత్యక్షపరచుకున్న విధానం మనకు కనబడతా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క గొర్రెపిల్లగా, వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన ఏం చేశాడంటే మరి దాసత్వానికి వెళ్ళిపోయాడంటే అమ్ముడు పోయిన దేవుని స్వాస్థ్యాన్ని తిరిగి ఆయన కొన్నాడయ్యా. ఆదాము స్వాస్థ్యాన్ని అమ్మేశాడు. మరి మన ప్రభుని యేసుక్రీస్తు ఆయన దేవుడైండు కూడా నరుడుగా ఈ భూలోకానికి వచ్చి ఆయనకు అమూల్యమైన రక్తాన్ని కలువరిలో చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. సమాప్తి అన్నాడు కదా. సమాప్తి అంటే ఒక దాంట్లో కారణం ఏంటంటే సరే జరిగించిన కార్యం ఏంటంటే అమ్ముడు పోయిన ఆ స్వాస్థ్యాన్ని తిరిగి కొన్నాడు. అయితే కొన్న ఆ స్వాస్థ్యాన్ని మరి శత్రువులు కదండి వదిలిపెట్టలేదు, ఆక్రమించుకొని ఉన్నారు. ఆ శత్రువుని తరిమి 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 కొట్టే ఆ ఘనకార్యాన్ని యూదా గోత్రపు సింహముగా చేస్తా ఉన్నాడయ్యో. యూదా గోత్రపు సింహం ఇట్లాగా పూర్తిగా తరివేసి స్వాధీనపరుచుకొని ఆయన వెయ్యేండ్ల పరిపాలనలో రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆయన సింహాసనం కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాడు. నిజమే. మన ప్రభుని యేసుక్రీస్తు కలువరిలో ఆయన సాతానుని మరణం యొక్క బలము కలవాలని మరణం ద్వారా జయించాడయ్యా. అంటే తన పాదముల కింద చితురుకించాడు, తుతికేశాడు. దిగులు దుఃఖించిన ఆ ప్రభు ఇప్పుడు ఆయన మన ద్వారా జరిగించే కార్యం ఏంటంటే కలుస్తా ఉన్నాడు. జరిగించబోయే కార్యం ఏంటంటే సాతానుని శీఘ్రముగా మరి సంఘం యొక్క పాతను కింద తుగిస్తాడు కదా. ఈ వాగ్దానాన్ని మనము రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం మనం చూసుకుంటా ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం ఎవరైనా చదవగలరయ్యా? సరే. సమాధానకర్త అయిన దేవుడు సాతానుని శీఘ్రముగా మీ పాదముల క్రింద చితుకు ద్రొక్కించును. సమాధానకర్త అయిన దేవుడు అంటే మరొకసారి మాట చెప్తున్నానయ్యా. మన ప్రభుని యేసుక్రీస్తు మరణం యొక్క బలవం కలవాన్ని సాతాన్ని మరణం ద్వారా ఆయన చితుకు దుక్కాడు. అయితే ఇప్పుడు ఆయన చేసే కార్యాల్లో మరి మరి జరిగించబోయే ఘనకార్యం ఏంటంటే సంఘం ద్వారా సాతాన్ని పూర్తిగా జయించే ఆ మహా గొప్ప ఘనకార్యాన్ని ఆయన జరిగించబోతా ఉన్నాడు. అది ఎవరి వద్ద యుద్ధంలో ఆ ఆ గొప్ప జయాన్ని పొందటం అంటే సమాధానకర్త అయిన దేవుడు సాతాన్ని శీఘ్రముగా మీ పాదముల కింద చితక దుఃఖించును. సరే.
ఇప్పుడు మనం చదువుకునే వాక్య భాగం 17 ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 13, 14 వచనాల్లో మరి ఆఖరి భాగం ఏంటంటే, మరి వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రె పిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజులైనను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ప్రభులకు ప్రభు రాజులకు రాజు అనే మాట క్రొత్త నిబంధనలో 3 సందర్భాల్లో రాయబడిందయ్యా. మనందరికీ తెలిసిన విషయమే అయినా ఆ రెఫరెన్స్ లో అలా 19వ అధ్యాయం అంకుల్ వినిపించట్లే. అమ్మా అలాగే ఒక వినపడకపోతే ఇప్పుడు ఆయన అప్పుడప్పుడు ప్రభులకు ప్రభు ఈ సంభవం అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు సంఘ కాలంలో ఉన్నాం. కృపాకాలములో ఇంకో మాట చెప్పంటే కృపాకాలంలో ఆఖరి దినాల్లో ఉన్నాం కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లోకంలో జరిగే సంభవాలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉందని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇంతకు ముందు దినాల్లోనైతే దైవజనులు ఈరోజు రేపు అనేవాళ్ళు. ఇప్పుడైతే మనము ఈ మాట్లాడే సందర్భంలోనూ ఏమిటి ఈ రాత్రికే యేసయ్య రావచ్చు అనే రీతిగా లోకంలో జరిగే సంభవాలు జరుగుతూ ఉన్నాయి. సంఘం ఎత్తబడిన తర్వాత మరి భయంకరమైన మరి శ్రమలు భూలోకంలో జరుగుతాయ్యా. సంఘం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశ మధ్యానికి వచ్చినప్పుడు మనము ఈ మట్టి దేహాలు మహిదేహాలుగా మార్చబడి ప్రభు దగ్గరికి వెళ్తాము. మనకంటే ముందుగా చనిపోయిన పరిశుద్ధులు వారు కూడా మహిమదేహాలు ధరించుకొని మనకంటే ముందు వారు చేస్తారు. మనము యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఆ 7 సంవత్సరాలతో దివ్యమైన సంతోషకరమైన ఆ సమయం మనం అనుభవిస్తాం, సంతోషంగా ఉంటాము. భూమి మీద అయితే భయంకరమైన శ్రమలు. ఆ సంతోషకరమైన సమయానికి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే గొర్రె పిల్ల వివాహ మహోత్సవము. ఆ 7 సంవత్సరాలు దివ్యమైన సంతోషంలో మనం ఉండబోతా ఉన్నాం. అయితే ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఏంటంటే, అంటే ఈ ఆ శ్రమ కాలములో ప్రత్యేకంగా మొదట 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి సాతాను అనుసరుడు మరి ఆకాశం మధ్య నుంచి భూమి మీద త్రోసివేయబడతారు. అదే సందర్భంలో అగాధములో బంధింపబడిన సాతాను అనుసరులు ఉన్నారయ్యా కొందరు. వారు భయంకరమైన వ్యక్తులు. దీన్ని మన భాషలో మనం అర్థం చేసుకోవాలంటే ఏదన్నా స్ట్రైక్ అజిటేషన్ జరిగిందనుకో, దాంట్లో రింగ్ లీడర్స్ ఉంటారుగా. అందుకని ఏదైనా ఇట్లాంటి ఈ అజిటేషన్ అంటే మరి అట్లాంటి జరిగేటప్పుడు ఆ రింగ్ లీడర్స్ ముందు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 చేస్తా ఉంటే వారు లీడర్స్ ఎంతమంది ఉంటారో అంటే ఒక 5-10 మంది ఉంటారు. అట్లాగో ఈ సాతానిక అనుసరుల్లో భయంకరమైన వారిని బంధించబడి ఉన్నారయ్యా. వారెంత అంటే మనము ఈ విషయాన్ని ఇదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాము. మరి 20 కోట్ల మంది పడిపోయిన దేవదూతలే వంతాడు. ఆ వంతాడులో అంటే 5 మందో ఎంతో ఉంటే పోనీ వాళ్ళు మనం అనుకున్నాం కదా. అట్లాగా కొంచెం పర్సంటేజే 20 కోట్లు అంటే మరి వంతాడు ఎంత ఉంటది. మరి మరి మొత్తం పరిశుద్ధులైన దేవదూతలు అంటుంటారో చూడండి. అందుకని లెక్కింపశక్యమైన కోట్ల కొలది దేవదూతలు కదా. ఇప్పుడు సాతాను అనుసరులతో ఉన్న
వారి వల్లనే లోకంలో భయంకరమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు అన్నీ క క కలుగుతా ఉన్నాయి. రేపు వారు ఆ భయంకరమైన వాడుకోడులు చెప్పినప్పుడు కలిసి భూమి మీద ఎంత భయంకరమైన శ్రమలు కలుగజేస్తారంటే అబ్బో! ఓర్చుకోలేనంత భయంకరమైన శ్రమలు. అందుకని ప్రత్యేకంగా ఆ 10వ అధ్యాయ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాము. మరి ఆహ్, ప్రజలు ఆ శ్రమలకు తాళుకోలేక చనిపోవాలని కూడా కోరుకుంటారట. కానీ చావు రాదులే. అట్లాగా అంత ఘోరమైన భయంకరమైన శ్రమలు భూలోకానికి రాబోతా ఉన్నాయి. అలాగా ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగం ఏంటి అంటే హర్మగెదోను యుద్ధం సంబంధించిన విషయం. ఇలాగ సాతాను అంచులతో మరి సరే అంటే శ్రమకాలంలో మరి క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి మరి రాజులుగా అంటే భూలోకాన్ని రాజ్యానికి రాజుల కంటే ఈ రాజుల గురించిన విషయాలు చరిత్ర మనం చాలా ఉన్నాయండి. మరి వాడు సాతానుడు రాజ్యం ఎత్తాడు. రాజ్యంలో వాడు లోకంలో ఉండే ప్రజలందరినీ తీసుకొచ్చి మరి ఇశ్రాయేలు జనాంగం మీదకి దండయాత్ర చేస్తాడు. ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా వస్తాయి. ఆ ఇరుముగు యుద్ధానికి వచ్చిన విషయాన్ని మనం 19వ అధ్యాయం మనం చదువుకుంటాము. అయితే ఇక్కడ మరి చదువుకునే విషయం ఏంటంటే ఇట్లాగా మనము ప్రస్తుతం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రస్తుతము దేవుని యొక్క కుడి పార్శ్వం కూర్చొని చేసే కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే ఆయన రాజ్య విస్తరణ చేస్తా ఉన్నాడయ్యా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఆయన మరి రాజ్యాన్ని స్థాపించి ఇప్పుడు దేవుని యొక్క కుడి పార్శ్వం కూర్చోండి ఆయన చేసే కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే ఆయన రాజ్యాన్ని విస్తరింపజేస్తా ఉన్నాడు. మరి ఆయన సైన్యాధిపతిగాను ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం సైనికులంగా సాతాను సాతుల్లో ఉన్న మనుషుల్ని సువార్త ప్రకటన ద్వారా మరి వారిని విడుదల చేసి దేవుని రాజ్యం చేర్చే ఆ మహా గొప్ప ధన్యత, భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి కదా! కనుక ఇప్పుడు నిజం చెప్పాలంటే కరోనా ప్రారంభం నుంచి కూడా అంటే 2020 నవంబర్ డిసెంబర్ ప్రాంతానికి కూడాను ఎంత గంభీరంగా స్వార్థం ఎట్లా జరుగుతా ఉన్నాయో. అబ్బో! మాకున్న ఒక సంతోషం ఏంటంటే ఈసీవై టీం వారు ప్రతి ఆదివారము ఆరాధన తర్వాత సాయంకాలం ఆయా ప్రాంతాలకెళ్ళి సువార్త ప్రకటన చేస్తా ఉండండి. అర్థం ఏంటి? ఆ సువార్త ప్రకటన ద్వారా అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆయన రాజ్యంలో చేరే ఆ మహా గొప్ప ధన్యత కదా! ఈ రీతిగా ఆ సువార్త ప్రకటన చేయటం అంటే చిన్న విషయం కాదు. సాతానుడు మనుషుల్ని ఎంత భద్రంగా కాపుదల కాస్తున్నాడంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వీరు ప్రభువుని విశ్వాసం ఉంచకూడదు అన్న రీతిగా కాపుదల కాసుకుంటా ఉన్నాడు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభు మన ద్వారా ఆయన అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించి అనేకుని దండయాత్ర ద్వారా సువార్త ప్రకటన ద్వారా ఆయన అనేకుల్ని రక్షించుకుని ఆ రాజ్యాన్ని చేసుకుంటా ఉన్నాడు కదా! ఇక్కడ మనం చదువుకున్న వాక్యం అంటే వారందరూ అధికారం 13వ వచనం మనం చదువుకున్నాం. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును, అధికారమును ఆ మృగములకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునైనందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారైన ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. కదా! మరి ఇట్లాగా ఈ హరిముగతో యుద్ధాన్ని గుర్తిన విషయము ఈ ప్రకటన గ్రంథంలోనే 3, 4 పర్యాయాలు వ్రాయబడి ఉంటుందయ్యా. 14వ అధ్యాయంలో మనం చూస్తాము. 16వ అధ్యాయంలోను, ఇక్కడ మనం 17వ అధ్యాయం కూడా చూసుకుంటున్నాం కదా! మరి అలాగే 9వ అధ్యాయంలో కూడా
ఇవాళ వినిపించట్లేదు గారు. తొడ మీదను వ్రాయబడి ఉన్నది. అయ్యా, ఇక్కడ కూడా రాజులకు రాజు. ఈ 12వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే 12వ వచనం ఏం రాయబడిందంటే, ఆయన అనేకమైన కిరీటాలని ధరించుకుంటా ఉన్నాడు. అనేత్రములు అత్యుజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే కాని మరి ఎవరికి తెలియదు. మరి యేసుక్రీస్తు ప్రభుకి కొత్త పేరు, ఆ పేరు ఆయనకే కాని మనకి ఎవరికీ తెలియదని రాయబడుతూ ఉంది. ఇదే వాక్య భాగంలో మన ప్రభుని యేసుక్రీస్తుకి 2 పేర్లు రాయబడి చదువుకున్నాం ఒక భాగం, ఒక మాట రాజులకు రాజు, ప్రభు ప్రభు అని. అదే సందర్భంలో దేవుని వాక్యం అనే పేరు కూడా అక్కడ రాయబడి ఉందయో. మరి 2 పేర్లు ఏదైనా ఒక పేరు ఏంటిదంటే కాదేమో. అయితే ఆ పేరు ఆయనకి మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. సరే, పేరు వస్తున్నాను కనుక మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ జయించేవానికి అంటే మరుగయ్యున్న మన్నా భుజింపనిస్తానని రాయబడి ఉంది. అదే సందర్భంలో తెల్ల రాతిని ఇస్తాను, ఆ రాతి మీద వ్రాయబడిన కొత్త పేరులను పొందిన వానికే కాని మరి ఎవరికి నా పేరు తెలియదు. ఇలాగా దైవ గ్రంథంలో కొన్ని శ్రేష్టమైన అంటే కొన్ని అంశాలు రాయబడి ఉంటా ఉన్నాయి. వాటిని మనము ధ్యానించుకున్నప్పుడు కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలు మనమైన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. సరే, ఇక్కడ ఈ హర్మగదోను యుద్ధంలో ఈ హర్మగదోను యుద్ధానికి ఏమని పేరంటే దేవుని గొప్ప విధానికి కూడా పేరు పెట్టబడిందయో. ఇక్కడ దొరికే ఈ సంభవం, ఈ సంభవం హర్మగదో యుద్ధం. మనకి హర్మగదో యుద్ధం గురించిన విషయాలు ఇక్కడే రాయబడిన చెప్పాముగా. కనుక ఈ హర్మగదోను యుద్ధంలో మనము అంటే పాలిభాగం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన ఉన్నాడు. ప్రభువును విశ్వాసించిన మనము, రక్షణ పొందిన మనము, నమ్మదగిన వారును, పిలువబడిన వారును, పరిశుద్ధులైనందువలన మనము ఆ యుద్ధములో జయం పొందే ఆ గొప్ప భాగ్యము, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. అయ్యా, ఇది చెప్పాలంటే హర్మగదోను యుద్ధంలో జయం పొందేది ఎవరయ్యా అంటే ఆ యుద్ధాన్ని చేసి జయం పొందే ధన్యత సంఘానికి అనుగ్రహించాడు. కొత్త నిబంధన భక్తులను మనకు అనుగ్రహించబడింది, కానీ పాత నిబంధన భక్తులు చాలా మంది శ్రేష్ఠులు, ఎంతో దివ్యమైన మరి సాక్ష్యం కలిగిన భక్తుల కొరకు జీవించిన భక్తులు ఉన్నారు. వారికి ధన్యత లేదయ్యా. మరి శ్రమ కాలములో మాట చెప్పాలంటే ఇశ్రాయేలు జనాంగం కానీ అన్య జనాంగం కానీ వారందరూ కూడా హతసాక్షులు అని చెప్పాల్సి వస్తుంది. అలాంటి వారికి లేని ఈ ధన్యత సంఘకాలము సంబంధించిన మనకు ధన్యత ఎవడు అనుగ్రహించాడయ్యా. ఇది ఎలాగా? దానికి ఆధారం ఏంటంటే మరి ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథము 63వ అధ్యాయము మొదటి 6 వచనం చదువుకున్నట్లయితే అక్కడ అంటే 14 రాయబడి ఉంటా ఉందిలే. అక్కడ మరి ఆ ద్రాక్ష తొట్టును తొక్కినాడు ఎవరు? అక్కడ ఏం రాయబడి అంటే ఎవరు నాకు సహాయం చేయలేదు, నా బాహువే నాకు సహాయం చేసింది అంటే మన ప్రభువు యేసుక్రీస్తు ఒక్క నూతన పురుషుడుగా ఆ ద్రాక్ష తొట్టును తొక్కినాడు. ఓ కదా, అంటే సంఘానికి ఇవ్వబడిన ధన్యత మన ప్రభుని యేసు, సంఘానికి మన ప్రభు నూతన పురుషుడు అంటే మన ప్రభుని యేసుక్రీస్తు శిరస్సు. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఆ శరీరంలో అవరుగా ఉంటా ఉన్నాము, ఒక్క శరీరంగా. మరొకసారి చెప్తున్నానయ్యా, మరి హర్మగదు యుద్ధంలో జయం పొందే ఆ ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడయ్యా అంటే సంఘానికి ఇచ్చినాడు. ఒక్క నూతన పురుషుడు కదా. దీనికి ఎలా చెప్పగలము? ఆధారాలు అంటే చాలా ఆధారాలు ఉన్నాయిలే. మరి సర్వసాధారణంగా ఏమంటుంటాయంటే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో
రాజు తన కుమారుడు చేసిన పెళ్లి విందు, అలాగే లూకాసు వార్త 14వ అధ్యాయము 15 వచనం నుండి 24 వచనం చూసినట్లయితే ఒక మనుషుడు చేసిన గొప్ప విందు. ఇది చదువుకున్నప్పుడు అట్లాగే ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన 2 విందులు, ఏది గొర్రె పిల్ల పెండ్లి విందు, దేవుని గొప్ప విందు చదువుకున్నట్లయితే అప్పుడు మనకు ఈ క్లారిటీ బాగా వస్తుంది. కనుక మరి అసలు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ ధన్యత అంటే హర్మగదోన యుద్ధంలో జయం పొందే ఆ ధన్యత ఎవరికి అనుగ్రహించబడిందంటే సంఘానికి సంఘకాలం సంబంధించిన మనకు. అంటే అక్కడ ఆ హర్మగదోన ఒక మాటలో చెప్పి ముందుకు వెళ్తాను. ఏంటంటే ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా రాజులందరూ కూడాను ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి యుద్ధం చేస్తారు. వీరికి ఇశ్రాయేలు జనాంగానికి ఎలాగో ఎక్కడో పోయేదానికి వీలే లేదు. అప్పుడు వారు దేవునికి మొరపెడతారు. ఏమని మొరపెడతారంటే, దేవా మెస్సియాని పంపిస్తా అన్నావే, రక్షణకుండా పంపిస్తావని ఎక్కడయ్యా అని వాళ్ళు మరి గోజాడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే అప్పుడు ప్రభు యేసుక్రీస్తు మనతో కూడాను ఆయన గుర్రం మీద దిగి వస్తా ఉంటే చూసి, ఓహో ఈయనే కదా మనం సిలువ వేసి చంపాము ఈయన అని చెప్పి అప్పుడు ఇశ్రాయేలు జనాంగం రక్షణ పొందుతారయ్యా కదా. నిజమే. అంటే శ్రమకాలం ప్రత్యేకంగా ఎవరి కొరకు కేటాయించబడింది అంటే ఇశ్రాయేలు జనాంగం యొక్క రక్షణ కొరకు కేటాయించబడిందయ్యా. ఈ కృపాకాలంలో మనమైతే అన్ని జనాంగం గుంపులుగా ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతా ఉన్నారు. అయితే ఇశ్రాయేల్ జనాంగం చాలా తక్కువ మంది. 100కి 1 2 అని చెప్పేదానికంటే కూడాను 1000కి 1 2 రక్షణ పొందుతానని అనిపిస్తా ఉంది. అయితే రేపు శ్రమకాలములో మరి శ్రమకాలం అన్నప్పుడు ఆ జ్ఞాపకం వస్తా ఉంది. 1,44,000 మంది ముద్రింపబడ్డారు ఇశ్రాయేల్ జనాంగంలో. ఇప్పుడు ఈ హర్మగదోను అంతంలో మరి జనాంగం రక్షణ పొందుతారయ్యా. ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా రక్షణ పొందుతారు. ఈ విషయాన్ని మనము రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25 వచనం నుండి 27 వచనం వరకు చదువుకున్నట్లయితే మనకు అర్థం అవుతుంది. ఇశ్రాయేల్ జనాంగం రక్షణ పొందుతారు కదా. ఈ హర్మగదోను యుద్ధంలో జయం పొందేది సంఘం. సరే, హర్మగదోను జయం పొందిన తర్వాత మహిమగల సింహాసనం తీర్పు జరుగుతుంది. మన ప్రభుని యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తాడు. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఆయనతో కూడా రాజులుగా ఉండబోతా ఉన్నామయ్యో. ఆ రాజరికములు చేసేది ఎవరయ్యా అంటే మరి సంఘానికి సంబంధించిన మనము, అలాగే పాత నిబంధన భక్తులు, శ్రమకాలంలో రక్షణ పొందిన వారు కూడా ఉంటారయ్యో. వారు కూడా మనందరం కూడా యేసుక్రీస్తు కూడా అంటే ఆ 1000 పరిపాలనలో హర్మగదోను అంతం తర్వాత ఎవరైతే సజీవులుగా ఉంటున్నారో రక్షణ పొందిన ఇశ్రాయేల్ జనాంగము, అలాగే సజీవులుగా ఉంటా ఉన్న రక్షణ పొందిన అన్య జనాంగము భూమి మీద ఉంటారు. మనము వారి మీద మరి ప్రభుత్వం చేస్తాము. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన రాజులుగా ఉండబోతా ఉన్నాం. మన రాజరికము దేని మీద ఆధారపడున్నాయంటే మనము అంటే అంటే సాధారణంగా నేను 4 విషయాలు చెప్తా ఉంటాను. ఒకటేమో మహిమలో ఎదిగి వర్ధిల్లటం. అంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం వలన ఆదాములో పోగొట్టుకున్న మహిమను మనం తిరిగి పొందినామో ఆ మహిమలో మనం ఎదిగి వర్ధిల్లాలి. ఎంత ఎక్కువగా వర్ధిల్లుతామో అంత ఉన్నతమైన స్థానం రేపు పొందుతామయ్యో. ఎన్ని కిరీటాలు మనం సంపాదించుకుంటామో అన్ని పట్టణాల మీద మన అధికారిగా ఉంటాము. ఎంత మంచి భవనం మనకు నిర్మాణం చేయబడుతుందో దాని మీద ఆధారపడి ఉంది. ఎంత ధనాన్ని పరలోకంలో మనం కూర్చుకుంటామో అంత దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఆఖరి దినాల్లో ఉంటున్న మనము యేసుక్రీస్తు యొక్క 1000 పరిపాలనలో పాలుభాగం పొందబోయే మనము ఈ రీతిగా ప్రభు కొరకు నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో ఎదిగి వర్ధిల్లాలి. అదే సందర్భంలో
అనేక ఆత్మ రక్షణ కొరకు మనం ప్రయాసపడాలయ్యా. దేని వాక్యం చదివిస్తా ఉంది. ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ, నా కుమారుడా తిమోతి, సమయం అనకుండా అసమయం అనకుండా సువార్త ప్రకటించేయి. ఆయన వచ్చినప్పుడు మరి తన గురించి కూడా చెప్తాడు. నీతి కిరీటం ఇస్తాడు. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్ష కొరకు ఎదురు చూసేవాడు అందరికి కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం పెట్టుకొని ఆఖరి దినాల్లో ఉంటా ఉన్నాం మనము. ప్రత్యేకంగా అంటా ఉంటా, యవనస్తున్న బిడ్డలు ప్రసంగం చేసేవాడికి ఏముంటుందంటే ఎవరికి సహాయిస్తూ ఉంటాను. అయ్యా, మరి అది గంట ప్రసంగమైనా అర్ధగంట ప్రసంగమైనా, ఒకవేళ 10-15 నిమిషాల ప్రసంగం అయితే కూడాను ఈ 2 పాయింట్లు ట్రస్ట్ చేసి చెప్పండి అయ్యా. ఏంటి ఆ విషయాలు? ఒకటి, రక్షణ పొందిన మనము నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో ఎదిగి వర్ధిల్లాలి. రెండవది, అనేక ఆత్మ రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆఖరి దినాల్లో ఉంటున్న మనము ఈ మిగిలిన కొంచెం సమయాన్ని ప్రభు కొరకు ఉపయోగించుకొని రేపు ప్రభు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుని ప్రభుడే ఆ పిలుపుకు పాత్రగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అయ్యా, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సేవ టీంకి మా కుటుంబ తరపున వందనాలు చెప్తా ఉన్నాము. అవును, ఈ రీతిగా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోయే ఈ మహాకృప భాగ్యం దళిత దేవుడు మనకు అంకించాడు. అందరికీ వందనాలు. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఇదిగోన తండ్రి, మొదటగా నాయన ఈ సమయం ముందున తండ్రి మేమందరం కూడుకుని నా తండ్రి నీ పాదాల చెంతకు మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నా తండ్రి. నైనా ఎంత కష్టమైనను నైనా నిద్రలో కూడా నా తండ్రి మమ్మల్ని తట్టి లేపి నాయన నీ పాదాల చెంతకు తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎంతమంది అయితే నా తండ్రి ఇంకా నా తండ్రి జాయిన్ అవ్వలేక నా తండ్రి ఉన్నారో నేను వాళ్ళకి మరొక తరుణాన్ని దయచేయమని అడుగుచున్నాం. ఉదయాన్నే నా తండ్రి పాదాల చెంతకు వచ్చేట ఎంతో శ్రేష్టమైనటువంటి నా తండ్రి భాగ్యము నా తండ్రి. ఆ భాగ్యమును మేము అనుభవించుటకు మాకు ఇచ్చినటువంటి నా తండ్రి నాయన యొక్క ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఆయన. స్తోత్రములు నాన్న. ఇదిగోండి తండ్రి, నేను జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. నాయన నీ దాసులు పెద్ద అయిన నా తండ్రి అయ్యగారు నా తండ్రి చెప్పినటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ వయసులో కూడా నా తండ్రి నాయన ఆయనకి ఇచ్చినటువంటి నా తండ్రి ఆ ఆసక్తిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆరోగ్యం అందును వయసు ఎందును నా తండ్రి ఆయనకు కావలసినటువంటి నా తండ్రి నాయన యొక్క ఈవులను నీవు దయచేయమని అడుగుచున్నాం. వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబానికి కావలసినటువంటి నా తండ్రి ఈవులను నీవు దయచేయమని అడుగుచున్నాం నాయన. నాయన వాళ్ళ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకాను నా తండ్రి లోతైనటువంటి మర్మాలను నాయన నీ బిడ్డ మాకు వినిపించలాగున మేము వినులాగున నా తండ్రి వినుటకు నాయన మాకు ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి మంచి నా తండ్రి నాయన చెవులను దయచేయండి. వినగలిగినటువంటి చెవులను, గ్రహింపగలిగినటువంటి మనసులను మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎందుకు నా తండ్రి నీ బిడ్డల ద్వారా అనేక మంది జాయిన్ అయి ఉన్నారు నా తండ్రి. ఇంకా నా తండ్రి నాయన ఎందుకు అనేక మంది ఇంకా జాయిన్ అవ్వాలి నా తండ్రి. ఉదయాన్నే నీ పరిచర్యను నా తండ్రి ప్రారంభించినటువంటి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. వాళ్ళ కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. సేవకులు ఎంతో మంది ఉన్నారు నాయన. సేవకు నేను సేవ చేయడం అంటే నా తండ్రి అయ్యా అది చిన్న పని కాదు నా తండ్రి. నైనా అయినను నా తండ్రి నాయన ఎందుకు నా తండ్రి భారాన్ని నా తండ్రి మీద వేసుకుని మోస్తుండగా నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వచ్చినటువంటి ప్రతి కష్టమును నా తండ్రి నాయన ఏదైనాను నా తండ్రి నాయన ఎందుకు సంతోషంగా అనుభవిస్తామని చెప్పేసి ముందుకు వస్తుండగా నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నా తండ్రి. నాయన ఎదుగు నా తండ్రి సేవ చేయడంలో ప్రతి బిడ్డకు తృప్తినిస్తున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా నీకు వందనాలు. కేవలం వినువాలు మాత్రమే ఉండి నా తండ్రి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా నా తండ్రి వాక్యమును బట్టి మేము అనుసరించేటువంటి జ్ఞానమును కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబాలు నా తండ్రి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో నాయన తీసివేయండి. ఎవరికి ఏ బలహీనతలు ఉన్నాయో తీసివేయండి నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో కూడా ఉన్నారు. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తాకండి, స్వస్థపరచమని అడుగుచు
రోజు మీ యొక్క సాక్షులుగా బిడ్డలు నిలుపుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా నా తండ్రి నీ యొక్క నా తండ్రి వాక్యమును నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి గుర్తుంచుకుని నా తండ్రి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని చెప్పేసి నిన్ను నాయన మేము స్మరించుకున్నట్టుకు నా తండ్రి నాయన మాకు ఏ ఇబ్బంది లేదు నా తండ్రి, మా దేవుడు మాకున్నాడని మేము చెప్పుకున్నట్టుకు నాయన మీరు మాతో ఉన్నందుకు నా తండ్రి నాయన మిమ్మల్ని మేము గుర్తు పెట్టుకుని నా తండ్రి మర్చిపోకుండా ఎప్పుడు కూడా మమ్మల్ని మేము ధ్యానించుకున్నట్టుకు నాయన అయ్యా మాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటే ఈ దినమంతా నా తండ్రి నాయన చేతులకు అప్పగించుకుంటున్నాం నా తండ్రి. ఈ దినంలో నా తండ్రి ఎవరైతే ఏ కార్యాలు తలపెట్టబోచున్నారో నాయన మంచివైనను నాయన నీవు నా తండ్రి నాయన సక్సెస్ చేయండి నాయన. ఏవైనా నా తండ్రి నీకు ఆయుస్కరమైనటువంటి పనులు ఎన్నడలా నా తండ్రి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకునేటువంటి జ్ఞానమును ఈ వాక్యం చేత నా తండ్రి నేను నీ యొక్క అమూల్యమైన వాక్యముల చేత నాయన మేము సరి చేసుకునే జ్ఞానం మా ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. నాయన నేను చేసిన ఈ ప్రార్థనలో ఏమైనా తప్పులుంటే దయతో మన్నించమని నీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.